హాయ్ సార్, నమస్తే. నమస్తే. మీ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే సార్, మీరు 4 ఏళ్ళకో సినిమా తీసినా, 3 ఏళ్ళకో సినిమా తీసినా, మీ ఆడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు చూడడానికి. ఈయనేంటి సినిమాలు తీయట్లేదు అన్న కంప్లైంట్ ఉండదు మీ మీద. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రోడక్ట్ వచ్చినా సరే అది క్వాలిటీ మేకింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అలా ఎప్పుడు వచ్చినా సరే. థ్యాంక్ యూ. మీ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఇందాక నేను మీటింగ్లో కూడా చెప్పాను. యాక్చువల్లీ నేను వెనక్కి తిరిగి ఇప్పుడు 25 years అవుతుంది దగ్గర దగ్గర. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇనిషియలీ అంటే అనుకునేవాడిని నేను బేసిక్గా మంచి సినిమాలు ఇట్లా తీస్తున్నాను. ప్రాబబ్లీ తెలుగు ఆడియన్స్ చాలా రేర్గా ఇచ్చే స్థాయి నాకు ఇచ్చినట్టున్నారు. అంటే స్థాయి అన్నాను బేసిక్గా ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ బేసిక్ అంటే ఆ ప్రేమ బేసిక్ దట్ అరే వీడు చాలా ఇంటర్వ్యూస్లో వీడు ఏదో మావాడు అన్న ఫీలింగ్ మాట్లాడేస్తుంటారు. నేను జెన్యున్గా నేనేమైనా బాధపడితే వాళ్ళు బాధపడితే అనిపిస్తుంది నాకు ఏంటో సంథింగ్. నేనేమైనా అంటే అది ఆ స్టేచర్ చాలా చాలా రేర్. అది ఎట్లా వచ్చింది దేవుడి దయ. నాకు మెల్లగా ఆలోచిస్తుంటే నేను ఎంత సినిమాలు తీసి నేను ఎంత అంటే జెన్యున్గా తీశాను, ఆనెస్ట్ తీశాను, మంచి హిట్ సినిమాలు తీశాను. అది వాళ్ళ రియాక్షన్ కూడా నా పట్ల అలానే నాకు ఎప్పుడు భయం. ఏదైనా తప్పు చేస్తే నన్ను అసలు ఇంకా క్షమించరని వేరే వాళ్ళు ఏమైనా ఇప్పుడు నాకు ఏదైనా అది నాకు భయం కూడా ఉంటుంది. అంటే వీళ్ళు అక్కడ ఉండాలి, అక్కడే ఉండాలని. సో వాళ్ళే ఇచ్చారనుకుంటే స్థాయి కానీ ఐ ఫీల్ లైక్ ఇట్లాంటి ఆడియన్స్ నా కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలాసార్లు. అదే కొన్ని మధ్య నేనంటే హెవీలీ ఇన్ఫ్లుయెన్స్. అమ్మాయిలు చాలామంది నేను ఇలా అబ్బాయిలు నాకేమో ఈ అమ్మాయి లాంటివి కావాలి, హీరోయిన్ లాంటి అమ్మాయిలేమో నేను మీలా ఉండాలి, నేను మా ఫాదర్ ఇంతేనండి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే బేసిక్గా మేము ఎక్కడో ఈ దాంతో కనెక్ట్ అయ్యానని వెయిట్ చేస్తుంటారేమో బేసిక్. ఇంకేం చెప్తాడు వీడని. మీ సినిమాలతోనే మల్టీప్లెక్స్ ఆడియన్స్ అని ఒక బ్యాచ్ ఒకటి ఆ పేరు పెట్టుకోవడం అన్నది మీ సినిమాలతో స్టార్ట్ అయింది. అవును. అప్పుడు నేను చెప్పేవాడిని కూడా. ఆ రోజులు అడిగేవారు నన్ను, ఇదేంటి మీ ఆడియన్స్ అంటే, నేను ఈ మల్టీప్లెక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇదే సర్వైవ్ అవుతుంది తర్వాత అని. ఇంకా అంటే అట్లా ఆడియన్స్ అందరూ అంటే సినిమా వేరే సినిమా చూడాలని ఈగర్గా ఉంటారు. ఇది పెరుగుతుందనే ఉంటాను యాక్చువల్లీ. 6 ఏళ్ళైంది సార్ వచ్చిన కొత్తలో ఐడియాలజీ ఒకటి ఉంటుంది. మన ప్రయాణంలో మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళడంతో అది కాస్త మారుతూ వస్తుంటుంది. మీరు వచ్చిన కొత్తలో ఉన్న ఐడియాలజీ ఇప్పుడు శేఖర్ కమ్ములకి మధ్యలో ఏమైనా మార్పులేనా మీలో మీకు? ఐడియాలజికల్ అంటే బేసిక్గా మంచి చెడు అని అంత అదైతే ఉంది. అప్పుడు మంచి ఇప్పుడు చెడు సంథింగ్ దానిలో ఏం మార్పు లేదు. కానీ నా అవగాహన ఇన్ని రోజుల తర్వాత ప్రాబ్లీ నేను పనిచేసి నేను నా చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, నేను ఎన్వైరన్మెంట్ కానీ, పరిస్థితులు, దేశకాల పరిస్థితులు అంటారు కదా, సంథింగ్ ఏజ్, ఇవన్నిటి వలన నేను మోర్ బోల్డర్ అయ్యాను. ఇంకా చెప్పాలని ఒక ఏదైనా స్ట్రాంగ్గా చెప్పాలని ఒక ఏదైనా వచ్చిందని అనిపిస్తుంది. అంటే ఏదైనా వీకర్ అంటే రిప్రజెంట్ చేయడం వీక్ పీపుల్ని అట్లాంటి ఏమన్నా అంటే ఇప్పుడు అలాంటి ఏమైనా వచ్చినాయేమో బేసిక్గా నాలో బేసిక్గా కొంచెం అలా వస్తున్నట్టు అనిపిస్తుంది బేసిక్గా. కానీ ఐడియాలజికల్లీ ఎప్పుడైనా మంచి అలానే సడన్గా నేను ఒక చాలా డ్రీము కలలు అంటుంటాను బేసిక్గా. నేను ఆ కలల నుంచి నేను రానేమో, కానీ అప్పుడప్పుడు ఒక రియాలిటీ హార్ష్గా నేను చెప్పాల్సిన అవసరం అంటే నా చేతిలో ఈ టూల్ ఉంది కాబట్టి చుట్టూ పరిస్థితులు బట్టి నేను ఏమైనా చెప్పాలని అనిపిస్తుంది. దానికి రియాక్షన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు లవ్ స్టోరీ కానీ ఇది కానీ కొన్ని ఒక ఎక్స్ట్రీమ్ బాధ్యత, ఎక్స్ట్రీమ్ తోటి నాకున్న క్రాఫ్ట్కి నేను ఇదే చేయగలను, ఇది కూడా చేయాలని. సో ప్రాబ్లం ఏంటంటే నేను ఫాస్ట్గా తీస్తే ఇది అన్నీ చేయగలుగుతాను. సో చాలా టైం పడుతుంది, కొంచెం నేనే టైర్డ్ అయిపోతుంటాను. కానీ అవగాహన ఉంది, బెటర్ అవగాహన వచ్చింది. అండ్ చెప్పాలన్న ఏదైనా కొంచెం తప్పనంటే యాజ్ వి గో ఇంకెన్ని చెప్తాను అన్నట్టు చెప్పాలన్నట్టు ఏదో ఉందేమో అనిపిస్తుంది. అదే కుబేరా ట్రైలర్ గ్లిమ్స్ అన్నీ చూస్తుంటే నిజంగానే శేఖర్ కమ్ములలో ఒక కొత్త మార్పు ఏదో కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కథ 4-5 ఏళ్ళ క్రితమో 10 ఏళ్ళ క్రితమో హ్యాపీ డేస్ లాంటి టైంలోనూ ఆడియన్స్ అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇది కరెక్ట్ టైం అనుకుంటున్నారా కుబేరా లాంటి కథ చెప్పాలని? అనుకున్నాను నేను. ఐ థింక్ ఆడియన్స్ కూడా నాకు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మన వాళ్ళు రెడీ ఉన్నారు అనిపిస్తుంది. సో కొత్త సినిమా, కొత్త టేక్ నా నుంచే కాదు, ఎవరి నుంచైనా ఇది ఒక కొత్త అంటే. సో దీనికి రెడీ అవ్వడానికి నాకు నమ్మకం. మేబీ ఆడియన్స్ ఇప్పటికీ ఆడియన్స్ కూడా ఓటీటీ చూస్తున్నారు. ఇంకా అసలు మామూలు కొత్తదనం లేదు. మామూలు రిపీట్ చేస్తే అసలు ఇంకా అసలు అవుట్ రేట్గా 1 డే 1 షో హాఫ్ షో కూడా పడదు. సో ఆడియన్స్ రెడీ అవుతున్నారేమో అనిపించింది. సో అందుకే నాకు హోప్ ఉంది. ఇది నాకు కూడా పెద్ద ఛాలెంజ్. అంటే ఇది ఎలా చూస్తారనేది నాకు ఒక నమ్మకం. అండ్ నేను రిలే అయ్యేది పాన్ ఇండియా అనేది. నేను దీన్ని బ్రెత్కో అంటే
వైడర్ ఆడియన్స్, నాట్ డీపర్ ఆడియన్స్. ఇప్పుడు డీపర్ ఆడియన్స్ అంటే బేసిక్ ఒక లవ్ స్టోరీని మళ్ళీ మళ్ళీ చూస్తారు, ఎందుకంటే వాళ్ళు అది దాన్ని ఒక ఊహాలోకం డ్రీమ్లో తీసుకెళ్తుంది. ఇది నాకు బ్రెత్ ఉంటుందేమో అనుకున్నాను. అంటే ఇప్పుడు తమిళనాడు, బాంబే, ఓవర్సీస్, ఇంకా వేరే వేరే ఇది అట్లా, కానీ కంటెంట్ అలాంటిది అనుకుంటున్నాను. అదే డబ్బుకు సంబంధించి అంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అంటే మనకు జరిగింది, మన జీవితంలో జరిగింది స్క్రీన్ మీద జరుగుతుంటే తొందరగా రిలేట్ అవుతారు. అలాంటి కథేమో అనిపిస్తుంది నాకైతే. అలా అలా అంటే ఎలిమెంట్స్ ఉంటాయి. మామూలుగా యండమూరి వీరేంద్రనాథ్ కథ చదువుతుంటే ఒక సామాన్యుడు, ఒక అండర్ డాగ్ ఒకసారిగా హీరో అయ్యే ప్రయత్నాలు కనబడుతుంటాయి. ఎలిమెంట్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాంటివి ఉంటాయి. కాకపోతే ఇది మోర్ ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు మేము అది తీయబోయే ఓన్లీ థ్రిల్ అంటే నేను ఒక రేపు పొద్దున్న ఇది చూసిన తర్వాత ఒక స్ట్రగుల్ అయ్యే ఆఫీసరు, ఒక బిచ్చగాడు, వాడి లైఫ్ ఇన్విజిబుల్. మనం వాడి ప్రపంచంలో ఏమవుతుంది, వాడు ఏం ఆలోచిస్తాడు, ఇన్విజిబుల్ కదా. అలాంటి కొన్ని కీ ఎలిమెంట్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ అడ్రస్ చేస్తాం. సో నాట్ థ్రిల్లర్, ఇది కూడా ఉంటుంది అనమాట. సో అది ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అది కొంచెం డిఫరెంట్ కూడా. యండమూరి గారు అన్నీ చేశారు, ఆయన గొప్ప అని అంత అంటే అలా ఆలోచిస్తున్నాను. చూద్దాం. సరే, ఇప్పుడు కుబేరా అనే టైటిల్ పెట్టినందుకు కుబేరుల గురించి మాట్లాడదాం కాసేపు. ప్రపంచంలో అదే ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా ప్రపంచంలో వీడు అన్ని లక్షల కోట్లు సంపాదించాడంట, ఇన్ని వేల కోట్లు సంపాదించాడంట అని వార్తల్లో చూస్తుంటే మనం, అలాంటి వార్తలు చూస్తున్నప్పుడు ఒక సామాన్యుడిగా మీ రియాక్షన్ ఏంటి సార్? ఇన్నర్గా ఉన్న రియాక్షన్ ఏంటి? అంత డబ్బు అనవసరం అనిపిస్తుంది. వీడియోలో చెప్పినట్టు ఇంత ఒక 100 కోట్లు చాలా, 2 కోట్లు చాలా, 100 ఎందుకు అని నాకు ఎందుకు అంత అనిపిస్తుంది. అండ్ అది ట్రాన్స్లేట్ అయ్యి కొన్ని క్యాపిటలిస్ట్ థియరీ. ఇప్పుడు నేను అది ఈ ఆర్గ్యుమెంట్కి చాలా వేరే రెండు ఉంటాయి, 2 కత్తులు ఉంటాయి, 2 సైడ్స్ ఉంటాయి. వాళ్ళు ఎకానమీ డ్రైవ్ చేస్తారు, వాళ్ళు ఉపాధి కల్పిస్తారు, వాళ్ళు ఎందరో జీవితాలని వాళ్ళు నడిపిస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు 1,00,000 కోట్లు ఏం సంపాదించారు, నేను ఇంత గొప్పండి అనేది అది మన దేశంలోనే ఎక్కువ వద్దు అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఎందుకు అంటే పట్టించుకోరు. అండ్ అవుతాయి, నేను అక్కడ కూడా అవుతాయి. అంటే బేసిక్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ ఏదో తయారు చేసే దానికి డబ్బులు దాని నుంచి తీయడం ఒకటి ఎత్తు. ఇక్కడ మన దేశంలో కొంచెం వేరే మీన్స్తో వెళ్తారు అనుకుంటున్నాను. స్టార్స్ వెనక మీరు ఎప్పుడు పడలేదు, డబ్బులు వెనక కూడా పడలేదు, కానీ ఈ సినిమాలో 2 స్టార్స్ కనిపిస్తున్నారు. వాళ్ళతో వర్క్ చేయడం అన్నది ఎలా అనిపించింది? అంటే మీ స్కూల్ వేరు కదా, మీ స్కూల్లో వాళ్ళని అడాప్ట్ చేయాలి, లేదా మీరు వాళ్ళకి సరెండర్ అవ్వాలి, రెండిట్లో ఏం జరిగి ఉంటుంది? డెఫినెట్గా వాళ్ళు సరెండర్ అండి. స్టార్స్ నిజంగానే ఫస్ట్ టైం స్టార్స్ తోటి పనిచేయడం నాకు కొంచెం అప్రిన్స్ భయంగానే ఉండింది. నాగార్జున అసలు నేను ఫస్ట్ డే నుంచి ఒక్కసారి నడక అది ఆ స్టార్డమ్ నేను ఇది కాదు అనగానే ఇంకా అసలు ఆయన మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. ఆయన గ్రేట్. అప్పుడు అన్నమయ్య చేసినట్టు శివ చేసిన ఆయనకి ఇది లెక్క కాదు, కానీ ఆయన కంప్లీట్లీ ఒక డైరెక్టర్కి ఎలా అంటే స్టోరీకి డైరెక్టర్కి ఎలా సకం అవ్వాలో అలా ఒదిగి చేశారనమాట. అది చాలా గొప్ప విషయం ఆయన నుంచి. సో నాకు ఎక్కడ స్టార్ అనిపించలేదు, అపార్ట్ ఫ్రమ్ అంటే డేట్స్ కానీ ఏదంటే ఒక అట్లాంటి ఒక స్టార్ అనేది ఒక ఇమేజ్ తప్ప. బేసిక్గా యాక్టింగ్ పరంగా అయితే కంప్లీట్లీ సరెండర్ చేశారు. అలానే ధనుష్ కూడా, ఆయన డైరెక్టర్, ఆయన పెద్ద స్టార్, ఆయన అన్నీ చేయగలుగుతారు, కానీ ఇది మొత్తం ఏం చేయాలి, ఏం కావాలి అంటే అలా చేసినవాడు. సో వెరీ హ్యాపీ. అండ్ ఇది క్యారెక్టర్సే కనిపిస్తారు యాక్చువల్లీ. ఒక సినిమా 2 తర్వాత శేఖర్ కమ్ముల ఉండడు, అది నాగార్జున ఉండడు, ధనుష్ ఉండడు, క్యారెక్టర్సే డ్రైవ్ చేస్తాయి అనుకుంటున్నాను. అదే నా సినిమాలో అంటే నా సినిమాలు జనరల్గా అలానే ఉంటాయి కాబట్టి అలానే ఉంటుంది. సో నేనేం చేయలేదు, అది ఒదిగారు. ఏంటి కథ నాకంటే పెద్దది అనుకుంటున్నాను, ఆ కథలో వీళ్ళు ఒదిగిపోయారు అనుకుంటున్నాను. అంటే ఇదివరకు మేము మాట్లాడుకునేది ఏంటంటే శేఖర్ కమ్ముల పెద్ద స్టార్స్తో ఎందుకు తీయరు అన్న టాపిక్ వచ్చినప్పుడు, ఈయన స్కూల్ డిఫరెంట్ కదా, ఈయనకి నచ్చినట్టే సినిమా తీసుకుంటారు, దాంట్లో వీళ్ళు మెర్జ్ అవ్వడానికి టైం పడుతుంది, అందుకే శేఖర్ కమ్ముల వెళ్ళట్లేదు స్టార్స్ దగ్గరికి. చాలాసార్లు ఫలానా హీరోతో శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్నారు, ఫలానా హీరోకి కథ చెప్పారు, మహేష్ బాబు లాంటి హీరోకి కథ చెప్పారు, ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఆ కాంబినేషన్ ఆగిపోవడానికి కూడా కారణాలు ఇలాంటివి కావచ్చేమో అనిపిస్తుంటుంది. అదే నా జనరల్గా ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు నేను డిఫైన్ చేస్తే వెనక్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు హ్యాపీ డేస్లో స్టార్ని పెట్టలేము. పెడితే అసలు యాక్చువల్లీ వాళ్ళు పోతారు, నేను పోతాను. అలానే ఈ సినిమాలో స్టార్ కాకుండా చేయలేము ఈ సినిమా. అంటే అది రిక్వైర్మెంట్ అనమాట. కథకి ఈయన బాగా చేస్తాడు అనుకుని అది ఒదిగిపోతారు. అండ్ ఒక స్కేల్, ఒక రేంజ్ కావాలి అన్నప్పుడు, ఒక విషయం చెప్తాం అనుకున్నప్పుడు స్టార్ కావాలన్నమాట. అది తొందరగా చెప్పాలి, ఒక ఎఫెక్టివ్గా చెప్పాలి అనేది అది ఇందులో జరిగింది అనమాట. అందుకే స్టార్స్. స్టార్స్ మీద మీకున్న ఒపీనియన్ మారిందండి?
నాకు ఎప్పుడు మంచిగా నాకు ఎప్పుడు నేనేం అసలు ఏం వాళ్ళేం దూరం వాళ్ళే అందరం కాదు. నేను ఎప్పుడు వాళ్ళకి కుదిరే కథ అండ్ ఇద్దరికి సినర్జీ ఉండి ఒక బ్లాస్ట్ అవుతుంది కదా, అలాంటి కథ నేను ఎప్పుడు ఎవరికి తీసుకెళ్ళలేదు స్టార్కి. అది ఉంటే నేను స్టార్కి నేను డెఫినెట్లీ కాళ్ళు పట్టుకుని చేయించుకుంటాను. అదైతే నాకు నమ్మకం ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు అది ఉంది, వాళ్ళు ఆ రెస్పెక్ట్ ఇస్తారు నాకు. అది నేను అలాంటి రాయలే యాక్చువల్లీ. అంటే ఇప్పుడు సో ఇది కూడా నేను స్టార్స్ కోసం రాయడం కాదు, కానీ స్టార్స్ చేయాల్సిన సినిమా అది చేశారు, అది జరిగింది. సో ఐఎమ్ హ్యాపీ. ఒక దశలో మహేష్ బాబు గారికి కూడా మీరు కథ చెప్పారు కదా, ఆ డిస్కషన్స్ అవి జరిగాయి. ఇప్పుడు సినారీ ఎలా ఉంది సార్? పెద్ద స్టార్ మనకు అందుబాటులో, అంటే మీ సెన్సిబిలిటీస్కి పెద్ద స్టార్స్ అందుబాటులో తప్పకుండా వస్తారు. అది కొంచెం ఎక్కడో ఒక అది 100% దేర్ ఆల్ వెయిటింగ్ అండ్ విల్లింగ్ ఆల్సో. అది చూస్తూ ఉంటారు ప్రతి ఒళ్ళకి. ఒక యాక్టింగ్ మీద హంగర్ ఉంటుంది బేసిక్. చూసుకుంటారు. తర్వాత లెక్కలు ఉంటాయి. అంటే చాలామంది ఇండస్ట్రీ డిపెండెన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, మనీ ఉంటుంది, స్టేక్స్ ఉంటాయి. కాబట్టి అది చూస్తారు. చూడకుండా అయితే స్టార్ ఉంటాడు, కానీ దే ఆర్ ఆల్వేస్ హంగ్రీ. ఒక మంచి కథ చెప్తే ఐ థింక్ డెఫినెట్గా ఇంటారు. అయితే నాకు నమ్మకం ఉంది, నాకు ఇంటర్. సార్ సినారియో ఓటీటీలో వచ్చిన తర్వాత సినారియో పూర్తిగా మారిపోయింది. ఆడియన్స్ టేస్ట్లు మారిపోతున్నాయి. ఇప్పుడు యానిమల్ లాంటి సినిమా చూస్తున్నారు, మార్కో లాంటి సినిమా చూస్తున్నారు, హింస పెరుగుతుందని చెప్తున్నాం. ఇలాంటి చోట, ఇలాంటి సినారియోలో సెన్సిబిలిటీస్ ఉన్న మీలాంటి డైరెక్టర్ నిలబడాలి అంటే ఏం చేయాలంటారు? అలాంటి సెన్సిబిలిటీస్ జనాలకు నచ్చేటట్టు ఇంకా ఆనెస్ట్గా ఇంకా తొందరగా తీస్తూ ఉండాలి సినిమాని. అంటే ఇది ఇలా వెళ్ళడం తప్ప దాన్ని అంటే మనం బ్యాడ్ మనం అనుకునేది బ్యాడ్ కూడా కాకపోవచ్చు. సో బ్యాడ్ అని మనం అనుకునే కానీ మన పిల్లలకి మనం చూపించకూడదు అనుకునే కానీ దాన్ని అరే నువ్వు బ్యాడ్ చేస్తున్నావు ఆపలేము. సమాజం అంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఈ యుగంలో మనం అరే నువ్వు సెల్ ఫోన్ వాడకరా అని పిల్లలకి నువ్వు చెప్పలేరు. అంటే మ్యాక్సిమం చెప్తే ఒక 6 నెలలు చెప్తారు, వాడిని కొట్టుతారు, ఇది 6 నెలల తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ వాడుతున్నారు, నేను ఒక్కడిని ఐసోలేట్ అయిపోతాను అంటే తీయాల్సి వస్తుంది. సో ఇవన్నీ బ్యాడ్ గుడ్ గీత జరిగిపోయింది. కాకపోతే ఏదైతే సెన్సిబిలిటీ కొంచెం ఇలాంటివన్నీ ఏమైనా కొంచెం ఇలాంటివి ఉన్నాయి, ఎక్కువ రావాలి, ఎక్కువ తీస్తూ ఉండాలి. అంటే యూ హ్యావ్ టు డంప్. అంటే మార్కెట్ ఈ దీంతో పాజిటివిటీతో డంపాలి, నెగిటివిజం తగ్గించాలంటే అంతకంటే మార్గం లేదు. సార్ వైలెన్స్ సినిమాలు హిట్ అయ్యి 100 కోట్లు 1000 కోట్లు వచ్చేస్తుంటే సెన్సిబిలిటీస్ ఉన్న ఒక డైరెక్టర్గా మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే ఆడియన్స్ ఇలాంటి సినిమాలు చూడడానికి అలవాటు పడిపోతారేమో అన్న భయం లోపల ఒకటి వెంటాడుతుంటుంది. భయం ఉండదు. ఇప్పుడు ఉన్నాయి ఆనందించే టైం కూడా అదే ఉంది బేసిక్. అంటే డోస్ పెరిగింది, కానీ ఇప్పుడు ఒక షాక్ వాల్యూకి ఉన్న ఇది ఒక మంచిగా ఉండదు. అంటే నువ్వు తాగుడికి ఈజీగా అలవాటు పడినట్టు ఒక మంచి ఏదైనా నువ్వు రోజు వేపాకు తింటారా అంటే మంచిది నీకు ఆరోగ్యం అంటే ఉండదు బేసిక్ అది. సో అది ఎప్పుడు ఉంటుంది, అది ఆ భయం ఉండదు. అండ్ నాకు నమ్మకం ప్రజలు ఎప్పుడు సెన్సిటివ్, అంటే మనం మనుషులం కాబట్టి ఆ సెన్సిటివిటీ ఉంటుంది, అది ఎక్కడికి పోదు. మనం డివేట్ అవుతాము, ఎప్పుడో తిరిగి వస్తామని నేను నమ్ముతాను బేసిక్గా. సో ఈ సినిమాలని పంపిస్తూ ఉండాలి అంతే, ఇంకా అంతకంటే ఏం మార్గం లేదు. ఏం భయం ఉండదు నాకు బేసిక్. అంటే నువ్వు మంచి సినిమా చూస్తే చూస్తారు, నువ్వు వైలెంట్ సినిమా చూసినా అది ఎంగేజ్ చేసినట్టు చూస్తారు. సో ఇంకా అది నార్మల్ సైకిల్ అంతే. శేఖర్ కొమ్మల సినిమాల్లో వేటూరి పాటలు వినడం మాకు అలవాటు. ఆయన ఈ సినిమాతో మిస్ అయ్యారు. ఆయన ఎప్పుడు మిస్ అవుతాను, ఆయన మిస్ అవ్వని రోజు ఉండదు. నేను ఏడ్చుకుని ఒకరినే కూర్చొని ఏడుస్తూ ఉంటాను కూడా ఆయన తలుచుకుని. మా రిలేషన్ అలాంటిది. ఇప్పుడు కూడా ఎక్కువ మాట్లాడితే నేను కళ్ళ నీళ్ళు తిరుగుతాయి. సో ఆయన చాలా మెయిన్ పిల్లర్ అంటే చాలా సినిమాలు. ఇప్పుడు ఏ లిరిక్ ఏది రాసినా ఏది అనుకున్నా కానీ నేను ఎలా వెళ్ళేవాడిని ఆయన దగ్గరికి, ఎలా చెప్పేసేవాడిని, ఆయన ఏం రియాక్ట్ అయ్యేవాడు అట్లనే గుర్తొస్తుంది నాకు. ఆయన లేనిది హాఫ్ పోయినట్టు యాక్చువల్లీ. ఈ సినిమాతో ఆయన ఉంటే ఇంకొంచెం ఇంకా రాయించుకోవాల్సిన ఎన్నో ఆయన సిరివేనాలని కూడా గుర్తు చేస్తుంది బాగా. అంటే ఒక సినిమా ఒక చిన్న పిల్లల వాళ్ళు ఏమంటారు అనేది చాలా ఉంటుంది బేసిక్గా. యాక్చువల్లీ 100,000 ఆడియన్స్ బ్లాక్ బస్టర్ కంటే ఒక ఇట్లాంటి మనుషులు ఒకటి ఉంటుంది కదా, ఒక గొప్ప స్థాయి ఉన్న మనుషులు అరే ఒక భుజం తడతారు, అరే బాగుందని ఒక నవ్వుతారు. అదే చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. సార్ వీళ్ళ స్థానం భర్తీ అవుద్దంటారు అసలు? అంటే కాలం ముందుకెళ్తుంటే ఎవరో అంటే వస్తారు, ఎవరో అంటే రాలేరు అని చెప్పలేము. అది నెగిటివ్. అంటే ముందుకెళ్తుంటే ఎవరో వస్తారు, కానీ వాళ్ళు అనుభవాలు అంటే అది ఎన్ని తర్వాత ఇంకా అనిపిస్తుంది సార్ అది ఏంటి, వాళ్ళు ఏం చేశారు అని. సో ఐ మిస్ హిమ్ అలాట్. ఈ రీల్స్, ఈ షార్ట్స్ మనం నెగిటివ్గా మాట్లాడుకుంటాం, కానీ కొన్ని పాజిటివ్ విషయాలు అవి కూడా మనకి చూపిస్తుంటాయి. నాకు ఈ మధ్య రీల్స్లో చూస్తుంటే ఆ గోదావరి గురించి వేటూరు గారు రాసిన లిరిక్స్, దాని వెనకాల ఉన్న అర్థం చెప్తుంటే ఈ జనరేషన్కి అవి అర్థం అవ్వాలి, వాళ్ళు తెలియడానికి ఇవి కూడా ఒక మాధ్యమంలో పనిచేస్తున్నాయి అనిపిస్తుంది. తెలియదు. సరే ఈ మధ్య మీరు చిరంజీవి గారిని కలిశారు.
అక్కడ చూస్తుంటే మిమ్మల్ని ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనిపించింది. ఆయన ప్రభావం ఎంతవరకు ఉంది సార్? సినిమా బాగా చాలా ఉంది. అంటే నేను కాలేజ్ డేస్లో నేను ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని. నేను ఆయన సినిమాకి నేనే తీసుకెళ్ళాను డబ్బులు ఇచ్చి లండన్ తీసుకెళ్ళాను ఫస్ట్ డే. ఆయన ఒకసారి కాలేజ్ ఫ్రెండ్స్ సిబిఐటీ దగ్గరికి షూటింగ్ అవుతుంటే వెళ్ళాను యాక్చువల్లీ. షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఎప్పుడూ డైరెక్ట్ చేయాలని చెప్తా ఉండేవాడిని. నేను డైరెక్ట్ చేస్తా అనేవాడిని. అది ఏమిటో అది ఎక్కడో నేను సినిమా మేకర్ అవ్వడానికి కూడా ఆయన కారణం అనిపిస్తుంది యాక్చువల్లీ. సో అది సబ్ కాన్షియస్. అదే 25 ఇయర్స్ నేను ఎందుకు అనుకున్నాను, అరే ఎవరు అంటే చిరంజీవి గారు అని చెప్పి పరిగెత్తికి వెళ్ళాను అండి. సో వెరీ టచింగ్ మూమెంట్. కానీ విచిత్రం ఏంటంటే ఆయనేమో ఒక మాస్ హీరో, మీరేమో అసలు సంబంధం లేని సినిమాలు తీసుకుంటూ వెళ్తుంటారు. అంటే మీ జీవితంలో అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి మీ కథల మీద, మీ డైరెక్షన్ మీద పడలేదు ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది. అంటే నేను ఆయన్ని ఒక ఫ్యాన్ అంటే ఇప్పుడు అందుకే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటారు వాళ్ళకి. అసలు వాళ్ళు ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అట్లా చిరంజీవి అంటే అట్లా ఉంటుంది బేసిక్గా అంతే. సో ఆయన సినిమాలు ఎంజాయ్ చేసేస్తూ ఉంటాము. ఎక్కడో ఒక వ్యక్తిగా ఎత్తుక్కుంటాం కదా మనం బేసిక్గా. నేను అలాంటి ఫ్యాన్ కాదు. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు డబ్బులు కొట్టేసి వెళ్ళిపోయి అది ఒకటి ఉంటారు, అది నో అని చెప్తాను అందరికీ. అదే మీ ఇంట్లో మీ అమ్మ నాన్నని మీ చెల్లెని చూసుకుంటారు ఫస్ట్, హీరోల కంటే మాకంటే ఎవరికంటే అని అలానే ఉండేవాడు. కానీ అడోర్ చేసేవాడు. అంటే ఇష్టపడి వెళ్ళిపోయాడు సినిమాలు అట్లా. కానీ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు అంటే వాట్ కైండ్ ఆఫ్ సినిమా ఇట్స్ నీడెడ్ అట్లా అంటే అది వేరే ఒక 2 పార్టీషన్ ఇది ఉంటుంది కదా. సో నువ్వు చెప్పుకుంటావు కదా. నువ్వు ఇప్పుడు ఆయన చూసి నేను ఆయన లాంటి సినిమాలే తీసేస్తాను, ఆయన వేరే వాళ్ళు తీసిన అదే సినిమాలు తీసాను అంటే ఇంక ఫిల్మ్ మేకర్గా పెద్ద అర్థం ఉంటుంది. సో ఎక్కడో ఇవాల్వ్ అవుతాం. సో ఫిల్మ్ స్కూల్ చేసినట్టు ఉంది అక్కడ. ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను. సో మేబీ సార్ ఫిల్మ్ స్కూల్లో చదివారు కదా, అక్కడ థియరీ కానీ దాన్ని ప్రాక్టికల్లో పెట్టడానికి తేడా ఏంటి సార్? అసలు అక్కడ థియరీ పనిచేస్తుందా మన ప్రాక్టికల్స్లో? ఏ ఫిల్మ్ స్కూల్ అయినా ఇదే థియరీలు, సినిమా ఇట్లా లైట్ పెట్టాలి ఇట్లా పెట్టాలని నేర్పిస్తారు. అది ఎవరైనా నేర్చుకోవచ్చు, ఏ స్కూల్ అయినా నేర్పిస్తుంది. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువగా. కాకపోతే నువ్వు మోస్ట్లీ నాకు ఫిల్మ్ స్కూల్ చేసింది ఏంటంటే ఆ ఫిల్మ్ స్కూల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కదా, అక్కడ నువ్వు ఎంత ఓపెన్గా ఎంతమంది మనుషులతో మాట్లాడావు, నువ్వు ఎంత అవగాహన చేసావు, ఎంత జీవితాలు నువ్వు పరిశీలించావు, నువ్వు ఎంతమందితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, నువ్వు ఎంత కరెక్ట్ చేసుకున్నావు, నువ్వు ఎంత మారావు, నీ ఒపీనియన్స్ ఏంటి అమ్మాయిల పట్ల కానీ వివక్ష పట్ల కానీ. నేను ఒక బ్లాక్ అంటే ఆఫ్రికన్ అమెరికన్ స్కూల్కి వెళ్ళాను హౌర్డ్. సో చాలా నేర్చుకుంది ఎక్కువ ఇది కంటే. సో అందుకే నా సినిమాల్లో టెక్నికాలిటీస్ కంటే ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. అంటే అంటే సంబంధాలు అట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే నేను ప్రాబ్లీ అక్కడ నేర్చుకునేది అదే ఎక్కువ. అట్లాంటివి. సో అలాంటివి ఉంటాయి. సో మోస్ట్లీ నేను ఫిల్మ్ స్కూల్ వెళ్ళే వాళ్ళకి కూడా చెప్తాను, ఈ టెక్నిక్స్ అన్నీ ఎవరైనా నేర్పిస్తారు, మీకు నేర్చేసుకోవచ్చు. కానీ మేబీ స్టోరీ టెల్లింగ్, సెన్సిటివిటీ ఇట్లాంటివి ఏమైనా అవగాహన చేసుకోండి, మనుషులు కలవండి, మనుషులతో ఇంటరాక్ట్ అవ్వండి అని చెప్తాను బేసిక్గా. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక ఉత్తరం రాస్తారంట, అదొక ఫార్మాలిటీ కదా. అది చూసి ఫార్మాలిటీ కదా, అది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాలి. అది చూసి అడ్మిషన్ ఇస్తారు. అది అసలు చూసి వాళ్ళు స్టన్ అయిపోయి, ఇలాంటి లెటర్ మేము ఎప్పుడు చదవలేదు, మీకు ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. అసలు ఏం రాస్తారు అంతలా కదిలించేలాగా వాళ్ళని? అంటే నేను ఏదో నా బాధ చెప్పుకున్నాను, నాకు ఇండియా ఇష్టం, నాకు అమెరికా ఇష్టం, కానీ ఇండియా ఇంకా ఇష్టం, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను అన్ని తిరుగుతూ ఉంటాను, పొద్దున్న లేస్తాను, అన్నీ చూస్తాను, అన్నీ చూస్తే అందరేమో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, నేను ఆఫీసు ఏదైనా రూట్ మిస్ అవుతే నేను అదే బాగుంది అనిపిస్తాను, వానలో కూర్చొని తడుస్తుంటాను. నాకు ఇట్లాంటి అన్ని ఆలోచనలు ఉన్నాయి. నేను ఏదో వేరే ప్రపంచాన్ని చూస్తున్నాను, నాకు అది చూపించాలని ఉంది అని రాశాను అనమాట. సంథింగ్ అట్లా దగ్గర అండ్ నాకు ఇది కరెక్ట్ కాదో తెలియదు అంటే ఆమె ఇది కరెక్ట్, నువ్వు అర్జెంటుగా నువ్వు జాయిన్ అవ్వాలని చెప్పి అని చెప్పింది. అదే దట్ వాస్ అంటే ఎందుకు అది చాలా స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అప్పుడు అలాంటి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాలి వేరే మాస్టర్స్ చేయడానికి. అప్పుడు ఏమంటే మొత్తం ఫాల్సే. అంటే నేను గొప్ప సైంటిస్ట్ అయిపోతాను, నేను చాలా గొప్పవాడిని, క్లాస్లో నేను ఫస్ట్ పర్సెంట్ దేశాన్ని సేవ చేస్తాను, నాకు ఇంత టెక్నాలజీ వచ్చు, నాకు ఇంత అన్ని అబద్ధాలు. అంటే మామూలు కాలేజ్ అడ్మిషన్ కోసం రాసేసినాయి అనమాట. అది అంటే నాకు చేసేది ఇష్టం లేదు, చేయబోయేది ఇష్టం లేదు, కానీ నాకు ఇష్టము, నేను ఇందులో పొడి చేస్తాను. సో అది చాలా ఆనెస్ట్గా రాసింది అనమాట. సో అది అంటే ఫిల్మ్స్ తీయాలనే తప్పన ఉన్న వాళ్ళకి అట్లాంటి అదేదో చెప్తా ఉంటాను నేను కాలేజెస్లో. అందుకే వెళ్ళి, అరే మీకు ఏం కావాలని మీకు తెలిస్తే మీరు చాలా గొప్పవాళ్ళు అవుతా ఛాన్స్ ఉంది, తెలుసుకోండి అని చెప్తా ఉంటాను. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి డార్లింగ్ డ్రీమ్స్ తీశారు కదా, ఇప్పుడు నిజంగా అలాంటి పొజిషన్ ఉందంటే, అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఎవరైనా ఒకరు వచ్చి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసి వాళ్ళు ప్రూవ్ చేసుకుని తప్పకుండా చేయొచ్చు. ఇంకా ఈజీగా ఉంది అప్పటికంటే ఈజీ. అప్పుడు ఇంకా ఫిల్మ్ చేయాల్సింది నాకు 15 లక్షలు అయింది. ఇప్పుడు యాక్చువల్లీ 2 లక్షలు సినిమా చేయొచ్చు. అంటే మా సెల్ ఫోన్లో సినిమా తీయచ్చు.
కంటెంట్ ఉంటాయి. డాలర్ డ్రీమ్స్ అది నిరూపించుకోవాలని కూడా చేయలేదు. యాక్చువల్లీ అదే తప్పు. యాక్చువల్లీ నిరూపించుకోవాలని తీస్తే రాదు అది యాక్చువల్లీ. అంటే నేను ఇక తీయగలను అని చెప్పి నీకు వచ్చినవి తీసుకుంటే ఎవరో నేను తీసాను కదా నాకు స్టార్ అంటే నువ్వు డైరెక్టర్ అవ్వచ్చు, కానీ నువ్వు అలాంటి డైరెక్టరే అవుతావు. నేను అది నాకు ఏం అవగాహన లేని సినిమా అంటే నాకు అసలు ఏ సపోర్ట్ లేని టైంలో కూడా నేను ఈ కథ చెప్పాలని చెప్పాను బేసిక్ డాలర్ డ్రీమ్స్ అని. అందుకే దానికి నేషనల్ అవార్డ్ వచ్చింది. సో ఇట్స్ నాట్ నిరూపించుకోవడం కాదు, ఆ కథ చెప్పాలని తీశాను అనమాట. సో అది ఇంపార్టెంట్. సో అది ఇంకా ఈజీగా తీయచ్చు. ఇప్పుడు బోల్డ్ కథలు ఉన్నాయి, బయటకు వెళ్తే కథలే అన్నీ. సో మీ దగ్గర ఉన్న కంప్లైంట్ ఏంటంటే చాలా వ్యాస్ట్ ఫుటేజ్ ఇచ్చేస్తారు. ఎడిటింగ్ టీముల దగ్గర 3 సినిమాలు సరిపడే కథ ఉంటుంది, సినిమా ఉంటుంది, ఎక్కువ రోజులు చేస్తారు, రీషూట్లు చేస్తారు అని మీ మీద కంప్లైంట్. దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు ఒక మేకర్? సమర్థించుకోవడం అది అన్ని వేళ నిజం కూడా కాదు. అది బేసిక్గా అది కొన్ని అట్లా ఏదో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు అవుతాయి బేసిక్గా, కొన్ని సినిమాలు అది ఎక్కువ కాదు. ఇప్పుడు లీడర్ లాంటిది ఎక్కువ, కొంచెం లీడర్కి ఫాదర్ చరిత్ర కూడా తీశాను యాక్చువల్లీ. సో ఇప్పుడు అది తీయడం తప్ప రాంగ్ అంటే అది నేను అనుకున్నాను, అది ఇతని కథ కూడా చెప్పాలని. అతనికి ఇప్పుడు సీఎంకి ఇప్పుడు అర్జున్ ప్రసాద్ తండ్రికి ఇంకో జీవితం ఏదో ఉంటుంది, అది కూడా సుమన్ క్యారెక్టర్కి. సో అది ఇప్పుడు అవసరం అంటే ఎవరైనా చెప్తే అరే లీడర్ ఇప్పుడు వచ్చేసి హిట్ అయిపోయింది కాబట్టి అది బాగా అందరికి నచ్చింది కాబట్టి అది ఉంటే బాగుంటుంది చూసేవాళ్ళం అంటారు. అప్పుడు మనకు అనిపించదు అది చూద్దాం. అలాంటి ప్రతి ఫిల్మ్ మేకర్ జరుగుతాయి. క్యారెక్టర్స్తో బాగా ఇన్వాల్వ్ అయ్యి తీస్తూ ఉంటే కొన్ని ఎక్స్ట్రా వీడి గురించి రాయడం అట్లా జరుగుతుంది. అలా ఎక్కువ అవుతుంది తప్ప పెద్ద ఏం స్టోరీ మార్చేంతగా ఏవో తీసేసి మళ్ళీ ఏదో తీసేసి అలా ఎప్పుడు జరగదు. కొన్ని బాగా రాకపోతే మళ్ళీ చేస్తాం అనిపిస్తుంది. అంటే ఎందుకంటే నేను చాలామంది కొత్త వాళ్ళతో తీస్తాను, వాళ్ళు యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చి తీసినప్పుడు వాళ్ళు సరిగ్గా చేయకపోతే మళ్ళీ చేస్తామంట బేసిక్స్. సో అలాంటివి ఉంటాయి బేసిక్. అది అందరి విషయాల్లో ఉంటుంది, జస్ట్ ఏదో చెప్పాలి జరుగుతూ ఉంటుంది. ఎక్కువ అంటే పెద్ద సినిమా చేశాను అనేది ట్రూ, ఎందుకంటే నేను ఎక్కువ రాసి దాన్ని ప్రేమిస్తాను కాబట్టి ఎక్కువ రాయడానికి టెండెన్సీ ఉంటుంది అన్నమాట. లీడర్ మీ బెస్ట్ ఫిల్మ్ అని ఇప్పటికీ నమ్ముతుంటారు మీ ఫిల్మోగ్రఫీలో? వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఈ జానర్లో బాగా చెప్పాను అనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే కానీ, దాని రైటింగ్ కానీ, దాని ఎమోషనల్ హై కానీ, రీజనింగ్ కానీ అన్నీ బాగా కుదిరిన సినిమా యాక్చువల్లీ. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. అప్పుడే పార్ట్ 2 కూడా వస్తుందని చెప్పారు, మరి అలాంటి ప్రయత్నాలు ఏమన్నా? అంటే అనుకున్నాను అప్పుడు, కానీ ఇప్పుడు ఏ పొలిటికల్ సినారియో తీసుకున్నా లీడర్లో సీన్ యాడ్ చేసి దానికి చెప్తుంటారు, కలిపి చెప్తుంటారు. అది పొలిటికల్ జానర్లో తెలుగు సినిమా చరిత్ర వన్ ఆఫ్ ద అంటే నిలబడుతుంది అది సినిమా. అంటే ఎందుకంటే అది ట్రూ సినిమా. అది అప్పుడు 1,00,000 కోట్లు అన్నప్పుడు వాళ్ళు ఏంటి 1,00,000 కోట్లు అనుకున్నారు, కానీ అది ఇప్పుడు ప్రూవ్ అయింది. పొలిటికల్ సినారియోని ఇవన్నీ గమనిస్తుంటారు మీరు, ఎక్కడ ఏం జరుగుతుంది చూస్తాను. ఒక సామాన్యుడిగా, ఒక పౌరుడిగా చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. చాలా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చాలాసార్లు చాలా పాజిటివ్ స్టేట్మెంట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ఒకటి కావాలి అని చెప్పారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయన చూస్తుంటే, ఆ హోదాలో ఆయన చూస్తుంటే అనిపిస్తుంది కొంచెం. యాక్చువల్లీ ఆయన తప్ప నుంచి నేను ఈ సినిమాలో పడ్డాను, చాలా డిస్ట్రాక్టెడ్ ఈ సినిమా మీద ఉన్నాను. నేను కొంచెం ఇప్పుడు ఈ సినిమా అయిన తర్వాత నేను కొంచెం అబ్జర్వ్ చేస్తాను. కానీ ఆయన బాగా చేస్తాడు, చేయగలుగుతాడు, చేయాలని తపన ఉంది, జెన్యున్ అని నేను నమ్ముతాను అది. సో చూస్తాను. ఈ మధ్యకాలంలో మళ్ళీ బాగా హాంట్ చేసిన సినిమా ఏంటి సార్? సినిమా కానీ పుస్తకం కానీ? హాంట్ బాగా నచ్చిన సినిమా లాపతార్ లేడీస్ అనే సినిమా చాలా బాగుంది, చూసాను. ఎందుకు చాలా అద్భుతంగా తీసారు అనిపించింది. అదే పుస్తకం కానీ? పుస్తకం చదవాలి యాక్చువల్లీ. అంటే మరీ ఎక్కువ చదవను, ఇంత బిజీ చదవాలి యాక్చువల్లీ. సార్ నెక్స్ట్ ఇమీడియట్గా సినిమా ఉంటుందా, లేదంటే మళ్ళీ ఎప్పటిలాగే షాగర్ కమ్లా కాస్త గ్యాప్ తీసుకుని? గ్యాప్ ఉంటుంది, కానీ కొంత తొందరగా ఉంటుందని చూస్తాం, ట్రై చేస్తాను. నాని గారితో ఏమైనా సినిమా ఏమైనా ప్లాన్ చేస్తారా? లేదు అనుకున్నా, అంటే ఏదో అట్లా అనుకున్నాము, కానీ అంత ఇంకా వర్కౌట్ చేయాలి, చూద్దాం, చెప్పలేను యాక్చువల్లీ. సార్ మీ దగ్గర కథలు రెడీగా ఉంటాయా? అందుకే అప్పుడు వెళ్ళి ఎత్తుక్కోవాలి. సరే సార్, ఆల్ ది బెస్ట్ సార్. కుబేరాతో మళ్ళీ శేఖర్ కమల మార్క్ మాకు కనిపించాలని కోరుకుంటున్నాను. మంచి సినిమా మార్క్ అని తెలుసు. సరే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. ఓకే.